హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నుమాయిష్కి వచ్చేసాం. అంటే నాంపల్లి ఎగ్జిబిషన్. వామ్మో ఎంత క్రౌడ్ ఉందో. ఈ ఇయర్ అయితే 84 ఇండస్ట్రియల్ ఫైనల్లీ మేమైతే వచ్చేసాం. మేమైతే టికెట్స్ తీసుకుంటున్నాం. టికెట్స్ అయితే పెద్దవాళ్ళకైతే 50, చిన్నపిల్లలకైతే 30. మేమైతే టికెట్స్ తీసేసుకున్నాం. నడవలేని వాళ్ళకి అయితే ఈ ట్రైన్ పెట్టారు. కానీ నడుస్తూ వెళ్తేనే కదా మజా ఉంటుంది. అన్నీ చూస్తూ ఈ ఇయర్ 2200 పైనే స్టాల్స్ పెట్టారంట. ఇంకా మా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఈ టాప్స్ ఎంత బాగున్నాయో. ఈచ్ 500. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే టాప్స్ అని 500, 600 లోపలే ఉన్నాయి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ టాప్స్ బాగున్నాయి అని చెప్తున్నాను. మేమైతే లోపలికి అయితే వెళ్ళి స్టాల్స్ అన్ని చూస్తున్నాం. నాకేమేం కావాలో మా మమ్మీకి అన్ని నేను లిస్ట్ చెప్తున్నాను. మేమైతే 3కి బయలుదేరాం. కానీ చాలా తక్కువ క్రౌడ్ ఉంది. కానీ 4-5 కాగానే చాలా ఎక్కువ అయింది. ఇక్కడైతే అన్ని డిజైనర్ వేర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ డ్రెస్సెస్ షాప్సే. ఇక్కడ అన్నీ 1000, 1200, 1500 ఆ రేంజ్లో ఉన్నాయి. మేమైతే లాస్ట్ ఇయర్ అక్కడే కూర్చొని, పార్క్ లాగా ఉంటుంది అక్కడే కూర్చొని మేము టీ తాగాం. అదే గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడైతే డిజైనర్ వేర్స్, ఫుట్వేర్ అంతా చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం ఇవి సిల్వర్ డిజైన్లో చాలా బాగున్నాయి. ఈచ్ 500 అంట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ ఎక్కువ ఏం పట్టవు. ఓన్లీ షో పీసెస్ లాగానే యూజ్ అవుతాయి ఏవైనా ఫంక్షన్స్కి అలా. ఇంకా చాలా 150, 200 ఆ రేంజ్లో కూడా చాలా ఉన్నాయి బ్యాగ్స్ అయితే. ఇంకా బ్యాంగిల్స్, చైన్స్ ఇవన్నీ కూడా ఏ ఇయర్ రింగ్స్ అయినా కూడా 100, 150 రేంజ్లో ఉన్నాయి. ఇంక ఇక్కడైతే టాప్స్ అన్నమాట. కలంకారీ టాప్స్ అంటాం కదా, ఇక్కత్ టాప్స్. అవి అయితే 1000కి 3 టాప్స్. అవి కూడా చూసాం మేము. క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. బట్ డైలీ వేర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే అన్నీ చూస్తూ అయితే మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంకా అన్ని రింగ్స్, లిప్స్టిక్స్, ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, నార్మల్గానే ఉన్నాయి కాస్ట్ అయితే ఇక్కడ. ఇంకా కిడ్స్కి అయితే మంచి పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అంతా డిజైన్ గల చాలా వెరైటీగా ఉన్నాయి. ఇక్కడైతే బాల్స్ అని, లైట్ ఎరేజర్స్ అని అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు పిల్లలైతే వదిలిపెట్టరు ఇలాంటివి చూస్తే. ఇంకా వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చెప్పులు అయితే అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. మా మిన్ను పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది మొత్తం అయితే. ఇక్కడైతే ఫుల్ క్రాక్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలా చూస్తూ వెళ్తూ ఉంటే అయితే ఎన్ని డిజైన్స్ అసలు. బట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ అనిపించింది ఎందుకో ఈసారి. పిల్లలవి షూస్, పెద్దవాళ్ళకి ఇలా సోలాపూర్ చెప్పల్స్ అంటారు కదా, అలా ఆ మోడల్ అన్నట్టు. అలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. ఒకటి కాదు అసలు, చాలా వెరైటీ. నైట్ వేర్ చెప్పల్స్ ఇవి స్మూత్గా అలా చాలా బాగున్నాయి. ఇవి కూడా సెట్ 200 అంట. కానీ ఎందుకో ఎక్కువ అనిపించింది బయటతో పోలిస్తే. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అలా చూస్తూ వెళ్ళాం మేము. మంచి డిజైన్స్ ఉన్నాయి క్రాక్స్ అయితే.
ఇంకా ఇక్కడైతే స్ట్రాబెర్రీ స్టోర్ అయితే ఉంది. ఇక్కడైతే ఏం చేస్తున్నారు, గ్లాస్లో స్ట్రాబెర్రీస్ వేసేసి దాని మీద మొత్తం చాక్లెట్ సిరప్ అంతా వేసేసి ఇస్తున్నారు. అలా చేస్తే చిన్న కప్ అయితే 150 అనుకుంటా, కొంచెం పెద్దగా మీడియం సైజ్ అయితే 200 అనుకుంటాను. అలా ఉన్నాయి. చాలా బాగుంది టేస్ట్ అయితే. అసలు ఇదేదో కొత్తగా ఉంది, అసలు ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు. అసలు నార్మల్గా కేక్ సిరప్ ఇలా చాక్లెట్ సిరప్ అలా టేస్ట్ చేసాం, కానీ ఇదైతే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇది చాలా బాగుంది, ఎందుకో వర్త్ అనిపించింది. ఓకే, ఫస్ట్ అయితే నేను తీసుకొని టేస్ట్ అయితే చూసాను. నేను చూసాను తర్వాతే పిల్లలకైతే ఇప్పించాను. చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు కొత్తగా ఉంది. అలా స్ట్రాబెర్రీలో చాక్లెట్ వేసి ఇవ్వడం చాలా బాగుంది. ఇంకా తర్వాత అయితే మిన్న వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. అది మా పిల్లలందరికీ చాలా బాగా నచ్చింది. అసలు తర్వాత అయితే ఇంకా ఇంకో టాప్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా 1000కి 3 అని చెప్పారు. కలంకరీ టాప్స్ అంటారు కదా, అలా అన్నమాట. ఇవి కూడా బాగానే ఉన్నాయి క్వాలిటీ, కానీ ఓకే అలా చూసాం ఎలా ఉంటుందో అని చెప్పి. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంక ఇక్కడ సెక్యూరిటీ అన్నమాట, మొత్తం పోలీస్ వాళ్ళంతా. ఈ వింటర్కి సంబంధించి స్టోర్ అన్నమాట అది. వింటర్కి కావాల్సిన స్వెటర్స్ అవన్నీ చాలా బాగున్నాయి అక్కడ కూడా. ఇదంతా డ్రై ఫ్రూట్స్ సెక్షన్. ఇదంతా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి వాటికి సంబంధించి అన్నీ. ఇంకా షాపింగ్స్ అంటే ఎవరో ఆఖరికి ఫారినర్స్ కూడా వదలట్లేదు, అలా ఉంది అసలు. కాకపోతే ఎంత జనాలు అసలు. ఇదంతా ఇండియన్ హ్యాండ్లూమ్స్ మొత్తం, బొమ్మలు అవి అక్కడైతే. ఇంకా మొత్తం డ్రెస్సెసే, బట్టలు 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 అంతే ఫుల్. చూసారు కదా, ఎక్కడ చూడ అవే ఉన్నాయి అసలు. మెయిన్గా లేడీస్కి కావాల్సింది అదే కదా అసలు. శారీస్, డ్రెస్సెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఫైనల్ అయితే ప్లే ఏరియాకి అయితే వచ్చేసాము. ఇంకా మా మిన్ను పాప అయితే ఈ రైడ్ చేస్తాను ఆ రైడ్ చేస్తాను అని అయితే ఒకటే గోల చేసేసింది. బట్ నాకే చాలా భయం వేసింది అవన్నీ చూస్తుంటే. ఫైనల్లీ ఈ రైడ్ అయితే ఎక్కేసింది. అది ఫుల్ ఎంజాయ్ చేసింది. జైంట్ వీల్ అవన్నీ చాలా ఉన్నాయి అసలు, కానీ ఎందుకో చాలా భయం వేసింది.
వీళ్ళైతే మంచిగా పైనుంచి మొత్తం వీడియో తీశారు. మొత్తం ఎగ్జిబిషన్ వ్యూ అంతా ఎంత బాగుంది అసలు చూడండి. నేనేమో కింద చాలా భయపడుతున్నాను, వీళ్ళేమో ఫుల్ ఎంజాయ్ చేశారు పైన. ఫైనల్లీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే మెల్లిగా ఎగ్జిట్ అయిపోయాము. ఇంకా అప్పటికే చాలా అలసిపోయాము, ఫుల్ నడిచి ఇంకా బయటకు వచ్చాక ఇక్కడైతే బ్యాంగిల్ స్టోర్ ఉంది. ఇక్కడైతే ఎంత వెరైటీ బ్యాంగిల్స్ ఉన్నాయో. ఏదైనా 100 రూపీస్, కొంచెం హెవీ స్టోన్స్ అలా ఉంటే 250 అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు. పిల్లలకి కూడా బ్రాస్లెట్స్, వాచ్ డిజైన్తో బ్యాంగిల్స్ అలా చాలా వెరైటీలు ఉన్నాయి. ఇంకా అవి తీసేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. ఫైనల్లీ మా ట్రిప్ అయితే ఇలా ముగిసిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.